సమయ వెళ్దామా? నేను రెడీ. ఏమండి? ఏంటి ప్రియా ఇదంతా? ప్రియ పద్ధతి ప్రియది. తన తృప్తి తనకి దక్కనివ్వు సంబయ్య. మీరు మళ్ళీ ఇలా డ్రెస్లో డ్యూటీకి బయలుదేరి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియా. అంతా తులసి ప్రయత్నమే. ఈ పోస్టింగ్ తనిచ్చినట్టే. ఈ జన్మకు నేను తులసి రుణం తీర్చుకోలేను. పిల్లల రుణాలు పెద్దలు తీర్చరు. పిల్లలు అనాల్సిన మాట మీరంటారేంటి? అయినా ఈ మాట మీరు అనడం ఇది 1,00,000సారి. పొగిడిందే ఎక్కువ. ఇంక పొగడకండి. అదేదో అంటారే ఆయు. తులసి వద్దులే, గుర్తు తెచ్చుకుని అనాల్సిన మాటేం కాదు. అది వారి సెంటిమెంట్. పదండి సాంబయ్య గారు. ప్రియా నువ్వెదుర్రా. ఇది మీ సెంటిమెంటు. అన్నయ్యకు తమరే, మీకు తమరే. వచ్చావా తల్లి? ఎదురొచ్చావా? శుభమా అని బయలుదేరటం ఆలస్యం. కరెక్ట్ గా టైం చూసుకుని టంచనగా ఎదురొస్తారు కబ్బిలాల్లా. గుడ్లగోబ మొహాలు వేసుకుని అవతల వాళ్ళ కార్యాల్ని గంగపాలు చేస్తారు. అయినా ఇంకా ఎవరి కొంపలు కూల్చాలని పూజలు కొబ్బరికాయలు పూల సజ్జలతో బయలుదేరిందో. ఇదిగో, మీరింక ఎదిగేది లేదు, పెరిగేది లేదు. చిల్లెడు బతుకులే. ఎంత ఆరాట పడినా అడుగంటమే కాని బతికి చెడ్డవాళ్ళం అరటమే కాని చెడి బతికేమో అనిపించుకోలేరుగా. బతికే ఆ కాస్త బతికైనా అవతల వాడికి అడ్డు రాకుండా బతకండి.